హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెసిపీ. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? కేవలం 10 నిమిషాలు సూపర్ టేస్టీ ప్రోటీన్ రిచ్ ఎగ్ సేమియా రెడీ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీ. ఇంట్లో సేమియా ఉందా? 2 ఎగ్స్ ఉంటే చాలు. 10 మినిట్స్లో ఈజీగా ఎగ్ సేమియా రెడీ. బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్ లాగా, లేకపోతే డిన్నర్కి ఎలాగైనా ట్రై చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మనది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుంది. మార్నింగ్లో తింటే మన బాడీకి ఎక్కువసేపు ఎనర్జీని ఇస్తుంది. ఇది టేస్టీ మాత్రమే కాదు, ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా. చూడ్డానికి సాఫ్ట్గా, ప్లఫీగా, ఎగ్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే ఈ ఎగ్ సేమియా సింపుల్గా రెడీ చేసుకోవాలి. చూడ్డానికి సింపుల్గా ఉందని ఈ ఎగ్ సేమియా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి, లేకపోతే పిల్లల లంచ్ బాక్స్కి, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా మంచిగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ రెండు కలిపి ఉండడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. ముందు ఆనియన్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అన్నీ మంచి చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ 2 ఎగ్స్ అందులో మిరియాల పొడి, ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని మంచి మిక్స్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, ముందే సేమియాని బాయిల్ చేసి పెట్టుకోండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా అనేది అతుక్కోకుండా ఉంటుంది. అది వాటర్ అన్ని తీసేసిన తర్వాత కొంచెం చల్లార్చుకోండి. చల్లనీళ్ళేసి ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ అన్నీ కుక్ అయి ఉంటాయి కదా, మన సేమియాని తీసి అందులో వేసుకోండి. అందులో కొంచెం మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి మంచి మిక్స్. లాస్ట్లో మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ధనియాల పొడి, లైట్గా కొత్తిమీర వేసుకోండి. మన యమ్మీ యమ్మీ ఎగ్ సేమియా రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ సేమియా ఉప్మా నచ్చని వాళ్ళు ఈ రెసిపీని ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.